వికారాబాద్లోని కొత్తగడి బాలికల గురుకుల పాఠశాలలోని విద్యార్థులు అమానుషంగా ప్రవర్తించింది ప్రిన్సిపల్ సాయిలత. హాస్టల్ నుంచి బయటకు వెళ్లారని ముగ్గురు బాలికలపై దాడి చేసింది. తాము క్లాస్ టీచర్ పర్మిషన్ తీసుకున్నామని చెప్పినా వినలేదు. అసభ్య పదజాలం వాడుతూ వేధింపులకు గురిచేసింది. ప్రిన్సిపాల్ సాయిలత వేధింపులు తాళలేక గతంలో కూడా ఒక విద్యార్థిని భవనంపై నుంచి దూకి కాలు విరగొట్టుకుంది. ప్రిన్సిపాల్ సాయిలత ఎప్పుడు వివాదాస్పదంగా వ్యవహరిస్తుండగా విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. సాయిలతపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఏం చెప్తున్నావు? ఎప్పుడు రోగం ఏం చెప్పుకుంటారు? నేను చెప్పుకుంటాను అన్నానంట కదా, ఏం చెప్పుకుంటారు? చెప్పండి వారు చెప్పండి. ఏం చెప్పుకుంటారు చెప్పండి, మాట్లాడు. సాక్షిదానా ఎంత ధైర్యం వచ్చింది నీకు? అసలు బెరుకు లేకుండా బయటకు ఎంత ధైర్యం వెళ్ళిపోతుంది? జుట్టు అంతా ఎడపోసుకొని అది సెకండ్ సర్టిఫికేట్ మిమ్మల్ని యూనిఫామ్ వేసుకోకుండా ఎవరు కూర్చోమన్నాడు? కాకిముండా ఏం చెప్పుకుంటారు? రైట్, చూస్తున్నాం కదా, వికారాబాద్లోని కొత్తగడి బాలికల గురుకుల పాఠశాలలోని విద్యార్థులతో అమానుషంగా ప్రవర్తించింది ప్రిన్సిపల్ సాయిలత. హాస్టల్ నుంచి బయటకు వెళ్లారని ముగ్గురు బాలికలపై దాడి చేసింది. తాము క్లాస్ టీచర్ పర్మిషన్ తీసుకున్నామని చెప్పినా కూడా వినకుండా ప్రిన్సిపల్ చేస్తున్నటువంటి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు పేరెంట్స్. ఇటు అసభ్య పదజాలం వాడుతూ అటు వేధింపులకు గురి చేస్తూ ఉంది, మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తూ ఉంది ప్రిన్సిపల్ సాయిలత. వేధింపులు తాళలేక గతంలో కూడా ఒక విద్యార్థిని భవనంపై నుంచి దూకి కాలు విరగొట్టుకుంది. ప్రిన్సిపల్ సాయిలత ఎప్పుడు వివాదాస్పదంగా వ్యవహరిస్తుండగా విద్యార్థి సంఘాలు, ఇటు తల్లిదండ్రులు ఆందోళన చేపడుతున్నారు. సాయిలతపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏం చెప్పుకుంటారు? ప్రిన్సిపల్ సాయిలత చేస్తున్నటువంటి తీరు అందరూ కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. తన క్లాస్ టీచర్ పర్మిషన్ తీసుకొని వెళ్ళామని చెప్పినా కూడా వినకుండా వేధింపులకు గురి చేస్తుంది. ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నప్పటి ఒకవైపు బూతులు మాట్లాడుతూ అలాగే మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం ప్రజెంట్ విజువల్స్లో చూస్తున్నాము. వికారాబాద్లోని కొత్తగడి బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులతో అమానుషంగా ప్రవర్తించింది ప్రిన్సిపల్ సాయిలత. హాస్టల్ నుంచి బయటకు వెళ్లారనే కారణంతో ముగ్గురు బాలికలపై దాడి చేసింది. తాము క్లాస్ టీచర్ పర్మిషన్ తీసుకున్నామని చెప్పినా కూడా వినకుండా అసభ్య పదజాలం వాడుతూ ఇటు వేధింపులకు గురి చేస్తూ ఉంది. ఈ వేధింపులు తాళలేకనే ప్రజెంట్ పాస్లో గతంలో కూడా ఒక విద్యార్థిని భవనంపై నుంచి దూకి కాలు విరగొట్టుకున్నా కూడా ప్రిన్సిపల్ సాయిలతలో ఎలాంటి మార్పు రాలేదు. దీనికి సంబంధించి మా ప్రతినిధి విజయ్ని అడిగి తెలుసుకుందాం అప్డేట్స్. విజయ్. అయితే వికారాబాద్లోని కొత్తగడి బాలికల గురుకుల పాఠశాలలోని విద్యార్థులతో అమానుషంగా ప్రవర్తించింది ప్రిన్సిపల్ సాయిలత. హాస్టల్ నుంచి బయటకు వెళ్లారని చెప్పేసి కూడా ముగ్గురు బాలికల పైన దాడి చేసింది. ఇష్టారహితంగా కూడా వాళ్ళపైన దాడి చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. తాము క్లాస్ టీచర్ పర్మిషన్ తీసుకునే వెళ్ళామని చెప్పినా కూడా వినకుండా ఆ విద్యార్థుల మీదనైతే సాయిలత అసభ్య పదజాలను వాడుతూ కూడా బూతులు పెడుతూ
వేధింపులకు కూడా గురి చేసింది. అలాగే చేతితో కొట్టినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. అయితే ప్రిన్సిపల్ సాయిలత వేధింపులు తాళలేక గతంలో కూడా ఒక విద్యార్థిని భవనంపై నుంచి దూకి కాలు విరగొట్టుకుంది. అయినా కూడా ఈ సాయిలత ఆగడాలైతే పిల్లల పట్ల ఇంకా కూడా ఆగడం లేదు. ప్రిన్సిపల్ ఈ సాయిలత ఎప్పుడు కూడా వివాదాస్పదంగా వ్యవహరిస్తుండగా కూడా విద్యార్థి సంఘాలు అలాగే ఇప్పుడు ఈ దాడిలో గాయపడినటువంటి తల్లిదండ్రులు కూడా ఆందోళన అయితే చేపట్టారు. ఇక సాయిలత పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ అయితే చేస్తా ఉన్నారు. గతంలో కూడా ఈ సాయిలతకు సంబంధించి ప్రిన్సిపల్ సాయిలతకు సంబంధించి ఆమె పైన కూడా పలు ఆరోపణలు అయితే ఉన్నాయి. విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తుంది, అసభ్య పదజాలంతో తిడుతుంది విద్యార్థులను కూడా కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి. ఇప్పుడు మరొక వివాదంలో అయితే చిక్కుకుందనే చెప్పాలి. ముగ్గురు విద్యార్థులు కూడా ఆ టీచర్ వద్ద తమ క్లాస్ టీచర్ వద్ద పర్మిషన్ తీసుకొని బయటికి వెళ్ళాము, మేము ఆ టీచర్ కి చెప్పాము అని చెప్పినా కూడా ఆ వీడియోలో చెప్తున్నా కూడా వినకుండా విచక్షణ రహితంగా కూడా విద్యార్థుల పైన దాడి చేసినటువంటి సంఘటన మనకి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది సౌమ్య. సో దీంతో అటు విద్యార్థి సంఘాలు అలాగే ఆ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా స్కూల్ ముందు అయితే కొంత ఆందోళన చేపట్టినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రిన్సిపల్ పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకొని ఆవిని సస్పెండ్ చేయాలంటూ కూడా తల్లిదండ్రులు అలాగే విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు సౌమ్య. రైట్ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.